మీరు ఇన్ని ఉన్నాయి కదా మీకు, పైగా గుంటూరు ఆ ప్రాంతం నుంచి వచ్చారు. పాలిటిక్స్ లోకి వెళ్ళాలని ఎప్పుడు అనిపించలేదండి? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత అయినా పాలిటిక్స్ లోకి వెళ్ళాలని లేదు, కేవలం సినిమా 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 సినిమా. సినిమా సినిమా. అదేలేండి, మీ ప్లానింగ్, మీరు ప్రాజెక్టులు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు అన్నీ కూడా అలాగే ఉన్నాయి. మీరు ఇంకో వేరే వైపుకి అడుగు పెట్టడం కానీ, లేకపోతే వేరే వైపు మీ దృష్టిని మరల్చలేదు. మీరు కేవలం సినిమా 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 సినిమా. అయితే ఇప్పుడు మీరు అదే మీరు చెప్పారు అనుకోండి పవన్ కళ్యాణ్ అని, ఇప్పుడు తక్కువ హీరోలతో ఏమైనా ఛాన్స్ వచ్చే అవకాశం ఉందో? ఒక బాలకృష్ణ వస్తే ఉన్నాయి, కానీ మీరు కథ పట్టుకెళ్ళాలి. నేను పట్టుకెళ్ళాలి. పైగా ఇంకోటి అనేది ఏంటంటే, ప్రజెంట్ సక్సెస్ వచ్చే వరకు కూడా ఏ స్టార్ హీరో చెయ్యరు. మీకు సక్సెస్ వచ్చేవారు ఇది ఉంది. అవునులేండి, అది ఎప్పటి నుంచి నాకే కాదు, ప్రతి వాళ్ళకి ఉంది, అందరికీ ఉన్న ప్రాబ్లం అది. ఏంటంటే అది మనం తప్పు కూడా అనుకోవటానికి లేదు, ఇది కమర్షియల్ ఫీల్డ్. అందువల్ల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్లు కదా. సో అందువల్ల అది మార్కెట్ లేదనే ఇవి. అసలు బావ నచ్చాడని సినిమా వచ్చింది చూడండి, నాగార్జున గారు. అవును, ఆ సినిమాకి అసలు యాక్చువల్ గా ఈవి సత్యనారాయణ గారు డైరెక్టర్. అవును, కానీ నాగార్జున గారికి అప్పుడు స్లంప్ లో ఉన్నాడు, అవును, ఈవి గారు స్లంప్ లో ఉన్నాడు. అందుకని హీరోని మార్చలేరు కదా, డైరెక్టర్ మార్చి. అవును, నేను అందుకనే ఒక్కొక్కసారి హీరోల మీద కూడా డిపెండ్ అవ్వకూడదు డైరెక్టర్. హీరోల మీద అసలు డిపెండ్ అవ్వకూడదు. వాడు ట్రాక్ వాడు వేసుకోవాలి డైరెక్టర్. అది నేను వేసుకెళ్తున్న ట్రాక్ కూడా వాస్తవంగా. నేను అందువల్లే ఇప్పటికి ఇన్ని సినిమాలు చేయగలుగుతున్నా. నేను హీరోల మీద డిపెండ్ అయ్యి ఉంటే నేను ఎక్కడో ఆగిపోయి ఉండేవాడిని. అసలు మొట్టమొదటి ఆగిపోయి ఉండేవారు కదా, ఆగిపోయి ఉండేవాడిని. ఏడాది 2 ఏళ్ళు ఆగమంటుంటే ఆగిపోయేవాడిని. అలా మనకు తెలిసి ఎంతమంది కో డైరెక్టర్లు అండి, డైరెక్షన్ నాతో పాటు చేసిన చాలా మంది ఆగిపోయారు, సినిమాలు చేయలేకపోయారు. పాపం వాళ్ళ కెరీర్లు కూడా బాగా ఇబ్బంది పడిపోయి సఫర్ అయిపోయి, అవన్నిటిని దాటి మీరు చెయ్యగలగడం అది గొప్ప విషయం సార్. ఆ భగవంతుడు బ్లెస్సింగ్స్ అన్న. మీరు దైవభక్తుడు. నేను ఎప్పుడు వచ్చినా పూజలో ఉండేవారు మీరు. ఆ పూజ అయితే గానీ వచ్చేవారు కాదు కదా, నాకు తెలుసు.